నార్మల్‌గా పోక్సో యాక్ట్ అంటే ఓన్లీ ఫర్ లేడీస్ అనుకుంటూ ఉంటారు. అంటే అమ్మాయిల మీద ఏదైనా అంటే మైనర్ అమ్మాయిల మీద ఏదైనా జరిగితేనే పోక్సో యాక్ట్ అప్లై అవుతది అని ఒక అపోహ ఉంది. ఈ పోక్సో యాక్ట్ అనేది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమేనా? అంటే మైనర్ గర్ల్స్‌కి మాత్రమేనా? మైనర్ అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? చాలామంది ఏమనుకుంటారంటే పాక్సో యాక్ట్ ఇప్పుడు జనరల్ ఏంటంటే నిర్భయ యాక్ట్ అనగానే అమ్మాయిలకి అయ్యే అజాల్ట్స్ మీదనే నిర్భయ హ్మ్. అని అనుకుంటాం. అట్లనే పాక్సో కూడా జస్ట్ మైనర్ అమ్మాయిల మీద అయ్యే కేసులు మాత్రమే పాక్సో యాక్ట్ కిందకి వస్తుందని చాలామంది ఒక అపోహలు ఉంటారు. హ్మ్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఏంటంటే ఏదైనా సరే అయ్యే అజాల్ట్స్ మైనర్స్ అయితే చాలు. అది అమ్మాయా అబ్బాయా అనే సంబంధం లేదు. బట్ హ్మ్. మైనర్‌గా అయ్యే ఇట్లాంటివి అంటే ఇట్లా అయ్యే అజాల్ట్స్ అయితే ఉంటాయో అంటే ఏమంటారు మిస్‌బిహేవియర్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి అమ్మాయినా పర్లేదు, అబ్బాయినా పర్లేదు. దీనికి పాక్సో యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్. హ్మ్. జెండర్ న్యూట్రల్ అంటే ఏంటంటే అమ్మాయా, అబ్బాయా అని చూడరు. జస్ట్ మైనర్ మీద అయ్యే అజాల్ట్స్ మాత్రం పాక్సో యాక్ట్ కిందకొస్తది. హ్మ్. దీనికి ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే రీసెంట్‌గా కర్ణాటక హైకోర్ట్‌లో కేస్ ఫైల్ అయింది. ఒక 53 ఇయర్ ఓల్డ్ వుమన్ ఒక మహిళ ఒక మైనర్ మీద అజాల్ట్ చేసింది. హ్మ్. అండర్ 18 అబ్బాయి మీద. ఇక్కడ అడల్ట్ ఎవరు? 53 ఇయర్ ఓల్డ్ ఆడామె. ఒక వుమన్. ఆమె ఒక అబ్బాయిని ఒక మైనర్ అబ్బాయి మీద అజాల్ట్ చేసింది. చేస్తే అది కేస్ అయింది. ఆమె మీద పాక్సో యాక్ట్ కింద బుక్ అయింది. అదంతా అయింది. అయితే ఆమె ఏం చేసిందంటే ఎళ్లి కర్ణాటక హైకోర్ట్‌లో క్వాష్ ఏసుకుంది. హ్మ్. క్వాష్‌కి ఫైల్ చేసింది. క్వాష్ చేయండి. ఎందుకంటే పాక్సో యాక్ట్ కదా! సో, ఇది ఓన్లీ అమ్మాయిలకే కదా! అబ్బాయిలకి వర్తించదు. అబ్బాయిల మీద అయ్యే అజాల్ట్స్‌కి వర్తించదని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశారు వాళ్ళ తరఫున అడ్వకేట్. హ్మ్. బట్ కర్ణాటక హైకోర్ట్ ఏం చెప్పిందంటే పాక్సో యాక్ట్ అనేది న్యూట్రల్. జనరల్ న్యూట్రల్. అది అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే ఒకవేళ మైనర్స్ అయితే ఆ మైనర్స్ మీద అజాల్ట్స్ కోసం అయ్యే దానికోసమే అది ప్రొటెక్ట్ చేయడానికి పాక్సో యాక్ట్ అనేది వచ్చింది. హ్మ్. సో, అది లేడీసా, జెంట్సా అనే సంబంధం లేదు. సో, ఆ 53 ఇయర్ ఓల్డ్ వుమన్‌కి తిట్టి మరి ఆ క్వాష్ అయితే రిజెక్ట్ చేసేసింది కోర్ట్. హ్మ్. సో, ఈ కేస్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్ అండ్ అందరికీ ఏదైతే ఈ అపోహ ఉందో ఓన్లీ మైనర్స్ అమ్మాయిల మీదనే పాక్సో యాక్ట్ ఎయ్యొచ్చు అంటే నో. హ్మ్. అబ్బాయిలు కూడా ఎయ్యొచ్చు.